డాక్టర్ సోనాలి ఘోష్ ఇటీవల ఏ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించారు? ఐయుసిఎన్ WCEPA కెంటర్ మిల్లర్ అవార్డ్. కజిరంగా నేషనల్ పార్కు ఫీల్డ్ డైరెక్టర్ అయిన డాక్టర్ సోనాలి ఘోష్ తన అత్యుత్తమ నిర్వహణ మరియు పరిరక్షణ పనులకు గాను 2025 IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్లో IUCN WCEPA కెంటర్ మిల్లర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయురాలు ఆమె. 2025 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? జోయెల్ మోకిర్ అమెరికన్ ఎకానమిస్టు, ఫిలిప్ అగియాన్ ఫ్రెంచి ఎకానమిస్టు, పీటర్ హోవిట్ కెనడియన్ ఎకానమిస్టు ముగ్గురికి ఈ అవార్డు రావడం జరిగింది. ఆవిష్కరణ ఆధారిత వృద్ధి మరియు సృజనాత్మక విధ్వంసం సిద్ధాంతంపై చేసిన విప్లవాత్మక కృషికి గాను జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్ మరియు పీటర్ హోవిట్లకు 2025 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. సాంకేతిక పురోగతి మరియు నిరంతర ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థలను స్తబ్దత నుండి స్థిరమైన శ్రేయస్సుకు ఎలా మారుస్తాయో వారి పరిశోధన వివరిస్తుంది. దీనిని స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రదానం చేసింది. అంతర్జాతీయ సైబర్ ఆధారిత ఆర్థిక నేరాలను లక్ష్యంగా చేసుకుని ఇంటర్పోల్ నేతృత్వంలోని ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ H6. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI 8 మంది నిందితులను అరెస్ట్ చేసి 45 మంది అనుమానితులను గుర్తించింది. ఆపరేషన్ H6 ఇది అంతర్జాతీయ సైబర్ ఆధారిత ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా ఇంటర్పోల్ నేతృత్వంలోని వ్యాయామం. భారత ప్రభుత్వం ఇటీవల దీపిక పదుకునేను ఏ పదవికి నియమించింది? మానసిక ఆరోగ్య రాయబారి. ఇండియాస్ ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్గా దీపిక పదుకునే నియమించబడింది. దీపిక పదుకునేను ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2025 నాడు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారతదేశపు మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా నియమించింది. ఈ పాత్రలో ఆమె మానసిక ఆరోగ్య అవగాహన ప్రచారాలకు నాయకత్వం వహిస్తుంది మరియు సామాజిక కళంకాన్ని తగ్గించడానికి కృషి చేస్తుంది. అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్ అయిన వాటర్ వర్త్ కోసం ల్యాండింగ్ సైట్లుగా మెటా ప్లాట్ఫార్మ్స్ భారతదేశంలోని ఏ నగరాలను ఎంపిక చేసింది? ముంబై మరియు విశాఖపట్నం. మెటా ప్లాట్ఫార్మ్స్ వాటర్ వర్త్ అనే దాని అండర్ సీ కేబుల్ ప్రాజెక్టు కోసం ముంబై మరియు విశాఖపట్నంలను ల్యాండింగ్ సైట్లుగా ఎంచుకుంది. ఈ అండర్ సీ కేబుల్ అనేవి ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని ప్రసారం చేయడానికి సముద్రపు అడుగు భాగంలో వేయబడిన ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్. ఇవి అంతర్జాతీయ ఇంటర్నెట్కు వెన్నెముకగా నిలుస్తాయి. ప్రపంచ డేటాలో దాదాపు 90% మరియు ప్రపంచ వాణిజ్యంలో 80% అండర్ సీ కేబుల్స్ ద్వారానే జరుగుతాయి. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2025 ప్రకారం హిందీ సినిమాల్లో ఉత్తమమైన చిత్రంగా ఏ చిత్రాన్ని సత్కరించారు? లాపాటా లేడీస్. గుజరాత్లోని అహ్మదాబాద్లోని యకా అరీనాలో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2025 ప్రకారం హిందీ సినిమాలోని ఉత్తమ చిత్రాలను సత్కరించింది. కిరణ్ రావు యొక్క లాపాటా లేడీసు ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ దర్శకుడు సహా 13 అవార్డులను గెలుచుకుని ఆధిపత్యం చెలాయించింది. ఇక అభిషేక్ బచ్చన్ ఐ వాంట్ టు టాక్ సినిమాకి మరియు కార్తీక్ ఆర్యన్ చందు ఛాంపియన్ అనే మూవీకి ఉత్తమ నటుడి అవార్డును పంచుకోగా, అలియా భట్ జగ్రా చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. జీనత్ అమన్ మరియు
దివంగత్ శామ్ బెనిగల్ను జీవిత సాఫల్య పురస్కారాలతో సత్కరించింది. ఇటీవల వార్తలో కనిపించిన ఖరస్రోత నది ఏ నదికి ఉపనది? బహమనీ నదికి. ఒడిశాలోని ఖరస్రోత నదిలో ఇటీవల 59 ఏళ్ల మహిళ ఉప్పునీటి మొసలి దాడిలో మరణించింది. ఈ ఖరస్రోత నది ఒడిశాలో తూర్పు వైపు ప్రవహించే ప్రధాన నది అయిన బ్రాహ్మణి నదికి ఉపనది. ఈ నది కియోంఝర్ జిల్లాలోని తూర్పు కనుమల నుండి ఉద్భవించింది. ఇది బాజిపూర్ మరియు కేంద్రపార జిల్లాల గుండా ప్రవహించి బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్న ద్రమ నదీ ముఖ ద్వారం సమీపంలో బ్రాహ్మణి నదిలో కలుస్తుంది. ఈ నది ఉప్పునీటి మొసళ్లకు ప్రసిద్ధి చెందిన పర్యావరణ పరంగా సున్నితమైన మడ అడవుల ప్రాంతమైన బిటర్కర్ణిక ప్రాంతంలో భాగం. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN ప్రకారం గ్రీన్ సీ తాబేలు ప్రస్తుత రెడ్ లిస్ట్ స్థితి ఏమిటి? ఇది అతి తక్కువ ఆందోళనకు చెందినది. ఇటీవల ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ విజయవంతమైన పరిరక్షణ ప్రయత్నాల కారణంగా గ్రీన్ సీ టర్టిల్ హోదాను అంతరించిపోతున్న స్థితి నుండి తక్కువ ఆందోళనకు అప్గ్రేడ్ చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల జలాల్లో కనిపించే అతిపెద్ద గట్టి స్టెల్ సముద్ర తాబేలు. ఈ ఎక్సర్సైజు అస్త్రా హింద్ 2025లో పాల్గొనడానికి భారత సైన్యం ఏ దేశానికి వెళ్ళింది? ఆస్ట్రేలియా. అక్టోబర్ 13 నుంచి 26 వరకు ఆస్ట్రేలియాలోని పెర్త్లో జరిగేటటువంటి ఎక్సర్సైజు అస్త్రా హింద్ 2025లో భారత సైన్యానికి చెందిన 120 మంది సభ్యుల బృందం పాల్గొంటున్నది. ఈ ఉమ్మడి ఎక్సర్సైజులో భారత మరియు ఆస్ట్రేలియన్ సైన్యాలు పాల్గొన్నాయి మరియు రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం మరియు పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇటీవల నివేదిక ప్రకారం 2024-25లో అత్యధిక మైక్రోఫైనాన్స్ రుణ డిఫాల్ట్లను నమోదు చేసిన రాష్ట్రం ఏది? బీహార్. మైక్రోఫైనాన్స్ స్వీయ నియంత్రణ సంస్థ అయిన సాధన్ ప్రకారం 2024-25లో మైక్రోఫైనాన్స్ రుణ బకాయిలు బాగా పెరిగాయి. బీహార్లో అత్యధికంగా 57,712 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సెమీ అర్బన్ మరియు అర్బన్ రుణగ్రహీతలు కొంచెం తక్కువ రుణ బకాయి రేట్లు కలిగి ఉన్నారు. భారతదేశంలో సిద్ధి గిరిజన సమూహం ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది? గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణలో. ఇటీవల భారత రాష్ట్రపతి సిద్ధి గిరిజన సమూహం, ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహం అనగా PVTG 72% కంటే ఎక్కువ అక్షరాస్యత రేటును సాధించిందని ప్రశంసించారు. ఈ సిద్ధి సమాజం ఆఫ్రికాలోని బంటు ప్రజల నుండి వచ్చినటువంటి ఇండో ఆఫ్రికన్ గిరిజన సమూహం. వారు మొదట 7వ శతాబ్దంలో అర్బన్ వ్యాపారాలతో భారతదేశానికి వచ్చారు. వారు ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణలో కనిపిస్తారు. ఈ సమాజాన్ని జనవరి 8, 2003న షెడ్యూల్డ్ తెగగా వర్గీకరించారు. వారి ప్రధాన వృత్తుల్లో వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ మరియు మాన్యువల్ శ్రమలు ఉంటాయి. వికసిత్ భారత్ బిల్డ్థాన్ 2025ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నది? విద్యా మంత్రిత్వ శాఖ. వికసిత్ భారత్ బిల్డ్థాన్ 2025 అనేది భారతదేశంలోని అతిపెద్ద పాఠశాల హ్యాకథాన్. దీనిని విద్యా మంత్రిత్వ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ సహకారంతో నిర్వహిస్తున్నది. ఇది 6 నుండి 12 తరగతుల విద్యార్థుల్లో సృజనాత్మకత మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. సుగమ్య భారత్ యాప్ ఏ ప్రచారం కింద ప్రారంభించబడింది? యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్.
ఇటీవల సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ గోవాలో జరిగిన పర్పుల్ ఫెస్ట్లో పునరుద్ధరించబడిన సుగమ్య భారత్ యాప్ను ప్రారంభించింది. ఈ యాప్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ కింద ప్రారంభించబడింది. భారతదేశం అంతటా దివ్యాంగజనులు అనగా వైకల్యాలున్న వ్యక్తులు మరియు వృద్ధ పౌరులకు యాక్సెసిబిలిటీని పెంచడం దీని యొక్క లక్ష్యం. ఇది దివ్యాంగజనుల కోసం పథకాలు, స్కాలర్షిప్లు మరియు ప్రయోజనాలు, అదేవిధంగా ఉద్యోగాల కోసం కన్సల్టేటెడ్ డైరెక్టరీని కలిగి ఉంటుంది. డెసియర్టో ఫ్లోరిడో సంభవించే అటకామా ఎడారి ఏ దేశంలో ఉంది? చిలీ. చిలీలోని అటకామా ఎడారిలో అరుదుగా కురిసే శీతాకాల వర్షాలు డెసియర్టో ఫ్లోరిడో లేదా పుష్పించే ఎడారి దృగ్విషయాన్ని ప్రేరేపించాయి. ఉత్తర చిలీలో ఉన్న అటకామా ఎడారి ప్రపంచంలోని అత్యంత పొడిగా ఉండే నాన్ పోలార్ ఎడారి. ఇది పసిఫిక్ మహాసముద్రం మరియు యాండీస్ పర్వతాల మధ్య దాదాపు 1000 నుంచి 1100 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. మణిపూర్ గ్లోబల్ బయర్స్ అండ్ సెల్లర్స్ సమిట్ 2025 యొక్క థీమ్ ఏమిటి? సరిహద్దులు లేకుండా వ్యాపారాన్ని అనుసంధానించడం, బ్రిడ్జింగ్ బిజినెస్ శాండ్స్ బోర్డర్స్. మణిపూర్ గ్లోబల్ బయర్స్ అండ్ సెల్లర్స్ సమిట్ 2025 మణిపూర్లోని ఇంపాల్లోని సిటీ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. 2 రోజుల ఈ సమిట్ బిజినెస్ శాండ్స్ బోర్డర్స్ అనే థీమ్తో జరుగుతున్నది. ఈ సమిట్ను మణిపూర్ ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల డైరెక్టరేటు, మణిపూర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు మణిపూర్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.